శ్రీరామ జయం. ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూల వాసినం భావయామి పవమాననందనం. ఓం హం హనుమతే నమః. శ్రీరామాయణంలో లక్షలాది వానరులందరికీ ఇలా హనువులు అంటే దవడలు ఉబ్బి వానర జాతి కోతుల వలె ఉంటారా? అలా ఉండరు అని వాల్మీకి రామాయణం వివరిస్తుంది. సినిమా ప్రభావంగా మనం వానరులు అనగానే అందరినీ ఇలా హనుమ వలె ఉండేటటువంటి హనువులు దవడలు బాగా ఉబ్బిన రూపంలో చూస్తూ ఉంటాం. కానీ వానరులు ఒక జాతి. శ్రీరామాయణంలో మానవులు, రామాదులు, పక్షులు జటాయువు, సంపాతి, శబరులు, శబరి, గుహుడు, ఋషులు భారద్వాజుడు, అంగిరసుడు, అగస్త్యుడు, రాక్షసులు ఖరదూషణాదులు, మారీచుడు, రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు, వానరులు సుగ్రీవుడు, వాలి ఒక జాతి. ఈ జాతిలో కేసరి, అంజన అన్న దంపతుల కుమారుడు హనుమ. బాల్యంలో ఆకాశంలో ఉండే సూర్యుడిని పండు అనుకొని తినాలి అని వియన్మండలంలో ఎగిసి తినే ప్రయత్నం చేశాడు. అంత శక్తి. ఎందుకని? ఈ హనుమ ఈశ్వరాంశ సంభూతుడు. ఈశ్వరుడే ఆంజనేయుడు. దేవతలంతా కూడా గగ్గోలు పడ్డారు. ఎవరో ఒకరు చిన్నారి బాలుడు ఆకాశం వైపు వస్తున్నాడు. సూర్యుడిని మింగేస్తే లోకాలన్నీ అతలాకుతలమవుతాయి, చీకట్లు అలముకుంటాయి. కొత్త రాహువు ఏదో వస్తున్నదా, ఇదేమైనా సూర్యగ్రహణమా అంటూ భయపడ్డారు. దేవతలను రక్షించే నిమిత్తమే ఉన్నటువంటి అధిపతి ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించగా ఆ వజ్రాయుధం ఆంజనేయ స్వామి దవడకు తాకింది దిగువ భాగంలో. అది కాస్త ఇలా ఉబ్బగా దవడలు హనువులు ఉబ్బగా ఆంజనేయుడు నేలన పడ్డాడు, మూర్ఛపోయాడు. ఆగ్రహంతో అంజనీదేవి విలపించింది, దుఃఖించింది, బాధపడ్డది. అది చూచినటువంటి వానర చక్రవర్తి కేసరి కినుక వహించి వాయుదేవుడిని స్తోత్రం చేశాడు. వాయుదేవుడి కారణంగానే ఈశ్వరాంశ ఈ అంజనీ గర్భంలో చేరింది కాబట్టి వాయువు కూడా తండ్రి సమానమే. స్తంభించడం ఆగిపోయింది. గాలి వాతావరణం అంతా కూడా నిశ్చేతనమైపోయింది. దేవతలంతా తిరిగి ఆ వాయుదేవుడిని ప్రార్థించగా ఆంజనేయ స్వామి వారు పునరుజ్జీవితుడయ్యాడు. తల్లి పెట్టిన పేరు సుందరుడు. హనుమ ఈ దవడలు హనువులు ఇంద్రుడి వజ్రాయుధం కారణంగా ఉబ్బిన కారణంగా హనుమంతుడు అన్న పేరు పొందాడు. అంజనీ కుమారుడు కాబట్టి ఆంజనేయుడు. వాయు కారకంగా జన్మ పొందినవాడు కాబట్టి వాయునందనుడు. కేసరి తండ్రి కాబట్టి కేసరీ తనయుడు. గాలి కుమారుడిగా కూడా మనకు పురాణాలు తెలియజేస్తాయి. అలాంటి ఆంజనేయుడి చరిత్రమును వినవలసిన రోజు మంగళవారం. కుజవారం అన్న పేరు పొందిన ఈ మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి వృత్తాంతం వింటే జీవితంలో ఏదైనా సాధించగలుగుతాం. ఎంతటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేటటువంటి మనోబలం, స్థిర నిశ్చయం హనుమంతుడి వలన మనకు లభిస్తుంది అని రామాయణం తెలియజేస్తుంది. ఒక్కడే ప్రయాణమే వెళ్ళాడు. ఒక్కడే రాక్షసులను ఎదుర్కొన్నాడు. సురస, సింహిక, లంక, అక్షకుమారుడు మొదలుగా ఉండే సమస్త రాక్షస గణాలు అందరినీ ముష్టిఘాతములతో ఎదుర్కొన్నాడు. చెట్లతో బాధించాడు. 80,000 మంది రాక్షసులను అంతం చేశాడు. రావణునకు ధాన్యమాలిని ఇంకొక ఇల్లాలు, మండోదరితో పాటుగా ఇంకొక ఇల్లాలు. రావణునకు 5 కుమారులు, ఇంద్రజిత్తు, అక్షకుమారుడు ఇంకా ఉన్నారు. శ్రీరామాయణంలో మొట్టమొదట అంతం అయిన ఆ మహావీరుడి పేరు అక్షకుమారుడు. ఆంజనేయుడు అంతం చేసిన ఆ అక్షకుమారుడు రావణుని 5 కుమారులలో ఒకడు. హనుమ పరాక్రమం వింటే మంగళవారం జయవారం అనే పేరు సార్థకమవుతుంది. సంకల్పం చేసిన ప్రతి పనిలో కూడా మనం విజయం పొందగలుగుతాం. కార్యాలయానికి వెళుతున్నాం, ఆఫీస్కి వెళుతున్నాం, పని చేస్తాం. చేసే పనిని విజయవంతంగా పూర్తి చేస్తాం. ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన వృత్తాంతాలు విన్నాం. బాలబాలికలకు తెలియజేద్దాం. విజయవంతంగా ప్రతి పనిని చక్కబెట్టుకుందాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శ్రీరామ జయం. శుభమస్తు.